నీ జాబ్ క్యాలెండర్ లో కనీసం 2 ఉద్యోగాలు కూడా నువ్వు చెప్పలేదు. కేవలం ఏదో గంపగుత్తగా ఫలానా నెల అని చెప్పి మళ్ళీ మభ్యపెట్టే విధంగా నువ్వు పెడతా ఉన్నావు. జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు ఎట్లా ప్రకటిస్తారు? ఇవాళ జూలై ఆగస్టులో ఉన్నాం, మార్చిలో ఎగ్జామ్ ఉంటుంది. అప్పటి వరకు ఎన్ని పోస్ట్ ఖాళీ ఉంటాయో తెలుస్తాయండి. అంటే ఇప్పుడు ఒక్కసారి నీవు చట్టబద్ధత కల్పించి ఇందులో ఇన్ని జాబ్స్ అంటే తర్వాత యాడ్ అయ్యే జాబ్స్ కు చట్టబద్ధత ఉండదు. మరి దానికి రెడీనా? ఇవాళ ఆగస్టులో ఉదాహరణకు 150 గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయనుకుందాం. నెక్స్ట్ మార్చిలో ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది అనుకున్నా. ఫిబ్రవరి వరకు ఇంకో 20-30 ఖాళీ అవుతాయి కదా. ఇప్పుడే జాబ్ క్యాలెండర్లోనే ప్రకటించేస్తే అది ఏ రకంగా ఉంటుంది? తర్వాత దాని చట్టంలో కూడా పెట్టాలంటారు. చట్టంలో పెడితే ఎప్పటికి అవే పోస్టులు ఉంటాయా? దాంట్లో పోస్టులు కూడా చెప్పాలి, ఎగ్జామ్ పేపర్ కూడా ఇవ్వాలి ముందే అని అంటే ఏమైనా అర్థం ఉంటుందండి? వాట్ ఈస్ క్యాలెండర్? మనం క్యాలెండర్ తీస్తాం ఉగాది రోజు, వినాయక చవితి పలానా రోజు అని ఉంటుంది. వినాయక చవితి పలానా రోజు అని ఉంటే లాభం ఏంది? ఉండ్రాళ్ళు ఉన్నాయా, పిండి వంటలు ఉన్నాయా? అంటే ఏం సమాధానం చెప్తున్నాడు? వాట్ ఈస్ క్యాలెండర్ అండి? క్యాలెండర్ ఈజ్ ఏ డేట్స్ ఓన్లీ.